కీబోర్డ్ ప్లే చేస్తాడు ప్రకాష్ ఒకసారి జామ్. పార్ట్ సంఖ్య 270, 271, 268. కొత్త పాటల పుస్తకంలో 271, పాత పాటల పుస్తకంలో 268. ఉదయించి దివ్య రక్షకుడు. ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా ఘోరాంధకారమున దీపంబు లేక పలుమారు పడుచుండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా దుఃఖ నిరాశ యాత్రికులంతా దారి తప్పి ఉండగా మార్గదర్శి నడిపించువాడు మార్గదర్శి నడిపించువాడు ప్రభు పాద సన్నిధికి దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారులు దివ్య రక్షకుడు ప్రకాశ వెలుగు ఉదయించే దారులు ఉదయించే దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు చింతా విచారం నిండి ఉన్న లోకాలు దానా విని చింతా విచారం నిండి
లోకారోధన విని పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు పాపము నుండి నశించిపోగా ఆత్మ విమోచకుడు మానవాళికై మరణముంది మానవాళికై మరణముంది నిత్యజీవముని దివ్య రక్షకుడు ఆకాశధారం ఉదయించి రక్షింపరు దివ్య రక్షకుడు ఆకాశధారం ఉదయించి రక్షింపరు ఉదయించి దివ్య రక్షకుడు మహిమా క్రీస్తు ఉదయించేను రక్షణ వేలుడు నీయను రక్షణ వేలుడు నీయను ఉదయించే దివ్య రక్షకుడు కరుణించి మనలా పంపేను క్రీస్తు కరుణించి మనలా పంపేను క్రీస్తు లోకానులకు అరుదించే క్రీస్తు ప్రభు లోకానులకు అరుదించే క్రీస్తు ప్రభు చీకటి నుండి దైవ వెలుగునకు చీకటి నుండి దైవ వెలుగునకు తెచ్చే క్రీస్తు ప్రభు తెంప ఉదయించే రక్షకుడు సాతాను సంతానములను తెంప ఉదయించే రక్షకుడు ఉదయించే దివ్య రక్షకుడు మహిమా క్రీస్తు ఉదయించేను రక్షణ వెలుగు నీయను రక్షణ వెలుగు నీయను ఉదయించే దివ్య రక్షకుడు పన్నెండుకంతా అయిపోచేద్దాం అనుకున్నాను. కొద్దిగా బాగా ఆకలిస్తే బాగా తింటారులేని. సరే ఏదైనా 12:15 లోపల అయిపోయేస్తాను, ప్రయత్నం చేస్తాం. రండి, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 11వ వచనం. దయచేసి అందరం కలిసి చదువుకుందాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 4:14. మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉన్నటకు పంపించడం మేము చూచి
సాక్ష్యం ఇస్తున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, తిరిగి మరోసారి చివరి వర్తమానంలో ప్రవేశిస్తుండగా నిలబడుతున్న అయోగ్య దాసుని తండ్రి, నువ్వు ఏర్పాటు చేసుకున్న ప్రజల ఆత్మీయ క్షేమార్థమై ప్రభా నాయన నీ మాటలు వారికి తెలియజేయాలని అల్పుడును అయోగ్యుడును ఎన్నికలేని నన్ను కూడా తండ్రి వారి ముందు నిలబెడుతున్నందుకే స్తోత్రములు. నన్ను కూడా పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి నాయన. మానవ సంబంధమైన ఆలోచనల మాటలు తొలగించి తండ్రి ఆత్మ వివేకంతో నీ మాటలు చెప్పగలట్టు సహాయం చేయండి. వినే చెవి, గ్రహించే మనసు అనుసరించే అతని ఆ మనస్సు సంఘానికి దయచేయమని, సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగల వాడు వినుగా కానీ సెలవిచ్చిన రీతిగా అవును తండ్రి చెప్తున్న మాటలు నావి కాదు, అవి ఆత్మ మాటలు, ఆత్మదేవుడు చెబుతున్న మాటలు తండ్రి గ్రహింపగలిగి నాయన ప్రజలు వినగలటకు, అనుసరించగలటకు, నేను మేము ఆ విధంగా తండ్రి జీవించగలటకు మా సహాయం చేయమని మరోసారి నన్ను చిదులెప్ప చెప్పుకుంటే యేసు వారి ఘనమైన నామములు ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో యోహాను భక్తుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుభవించి, తాకి, చూచి ఆ దేవుని గురించి ఆ ప్రియమైన శిష్యుడు ఏమని చెప్తున్నాడంటే, ఆ కుమారుడు, తండ్రి పంపించిన ఆ కుమారుడు ఎవరో కాదు కానీ ఆయన లోకరక్షకుడు అని యోహాను శిష్యుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఎందుకు ఆయన లోకరక్షకుడు అంటే, ఆరాధనలో కొంత చూసుకుంటూ వచ్చినాము, అది ఎప్పుడు ఆయన నిరుగక మునుపు. అయితే ఆయన లోకరక్షకుడిగా రావడానికి కారణము ఏంటంటే, చూడండి ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ఎందుకు ఆయన లోకరక్షకుడిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది అంటే, ప్రకటన 12వ అధ్యాయం 9వ వచనం, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. ఎందుకు క్రీస్తు లోకరక్షకుడిగా ఈ లోకానికి వచ్చాడంటే, యేసు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడిగా రాకముందే ఆయన కంటే ఒక అధిపతి, ఒక అధికారి ఈ లోకంలో పడదోయబడ్డాడు. ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. ఆయనకి ఏమని పేరంట? అపవాది, సాతాను, ఇంకా అంతేనా? మహాఘట సర్పము. అపవాది, సాతాను, మహాఘట సర్పము. ఇది ఎక్కడ పడిందట? ఏదో సముద్రంలో పడింటే పెడబోయిండు, ఏదో ఎవరెస్ట్ శిఖరం మీద పడింటే పెడబోయిండు. అది పడి ఆడబడిందట. ఎవరున్నారు భూమి మీద? యోబు భక్తుడు ఒక మాట అంటాడు, భూలోకము నరులకు నివాస యోగ్యముగా దేవుడు చేశాడంట. నరులు ఎక్కడ నివాసం చేస్తారు? మహాసముద్రాలపైన నివాసం చేయరు కట్టుకొని, ఎత్తైన పర్వతాలపైన బిల్డింగ్స్ కట్టుకొని, అపార్ట్మెంట్లు కట్టుకొని ఎక్కడ కూడా నివాసం చేయరు. ఎక్కడ? సమతలమైన లేదా కొంత ఎత్తైన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఏం చేస్తారు మనుషులు? అందుకని భూలోకము నరులకు నివాస యోగ్యం. కాబట్టి నరులు ఉన్న చోట పడింది. ఇప్పుడు రాకెట్టు శ్రీహరికోటలో ప్రయోగిస్తారు కదా, రాకెట్టు పొరపాటు నిలబడింది అనుకోండి, మీటింగ్ జరిగేటప్పుడు ఏమైపోతాం? జల్దర వృక్షం వల్ల పైకి వస్తామా? ఏమైపోతాం? మాడి మసి అయిపోతాం, అంతేనా? ఎవడి బాడీ ఎవరితో కూడా తెలియదు. ఒకవేళ అక్కడ ప్రయోగించిన రాకెట్ మన మీద పడితే అది పోయి ఆడబడిందంట. మహాఘట సర్పం భూలోకంలో పడిందట. భూలోకంలో పడడం కాకుండా అదేం చేస్తుందంట? చూడండి ఎన్నో వచనం అది? 9వ వచనం. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు. ఈ అపవాది, సాతాను, మహాఘట సర్పము ఏం చేస్తుందంట? సర్వలోకమును
మోసం చేస్తుందట. అసలు దాన్ని మోసం చేసే అధికారం ఎవరు ఇచ్చారండి దానికి? చూద్దామా రండి. యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుచున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు తోసివేయబడెను. చాలు. ఎవరంట అతను? సాతాను, అపవాది, మహాఘట సర్పం. ఎవరంటాడు? మామూలుడు కదండి, ఏదో సాదాసీదా వ్యక్తి అయితే ఇబ్బంది ఏమిలే. ఎవరంట? మహా అధికారి. వాడు లోకానికే ఎవరంట? లోకానికి అధికారి. ఇప్పుడు గ్రామంలో ఎవరైనా పేరు మోసి ఉన్నారనుకోండి, ఎవరు మాట వింటుంది గ్రామం? ఇప్పుడు నేను కొత్తవాడిని, నా మాట ఒక్కడు వింటాడండి మీ గ్రామంలో? నిజం చెప్పండి, నిజం చెప్పాలి. నా మాట ఎవడన్నా ఒక్కడు వింటాడండి? ఎవరు మాట వింటుంది గ్రామం? ఆ గ్రామానికి ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో, ఆ గ్రామానికి ఎవరైతే పెద్దగా ఉంటారో వారి మాట వింటారు. ఎవరు? ఆ గ్రామం అంతా. ఇప్పుడు అసలు వీనికి లోకం పైన అధికారం ఇచ్చింది ఎవరు? మనమే. ఎవరో అది ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చింది ఎవరు? ఏమండి, ఎవరు చెప్పరే? నేను బీలే ఒకటి. ఎవరండి ఇచ్చింది? మనమే. ఇతని తర్వాత ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారనుకోండి, ఇచ్చింది ఎవరు అధికారం? మనమే. సాతానుకు అధికారం ఇచ్చింది ఎవరు? మనమే. అందుకని యేసు ప్రభు వాడిని చూసి ఏమన్నాడు? ఇదిగో ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు. ఇంకో చోట ఈ లోకాధికారి ఇక్కడ బయటికి త్రోసివేయబడింది అంటాడు. కానీ ఇంకో చోట శిష్యులు చూసి ఏమంటాడంటే ఈ లోకాధికారి వచ్చుచున్నాడు అంటాడు. అంటే ఈ లోకమంతా, ఈ అధికారం అంతా ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? ఇది భూమి అనుకోండి, ఇదే గ్లోబ్ అనుకుందాం. ఇప్పుడు ఈ గ్లోబ్ని ఇట్లా పట్టుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈ గ్లోబ్ ఎవరి చేతిలో ఉంది? నేనే మహాఘటసర్పం అనుకుందాం కొంచెంసేపు, అబ్దుల్ కలాం కలగన్నాడు కాబట్టి. ఇప్పుడు నేనే ఇట్లా పట్టుకున్నాను అనుకోండి, ఇప్పుడు గ్లోబుని. భూమి ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో ఉంది. అంటే ఈ లోక అధికారం అంతా ఎవరి చేతిలో పెట్టుకున్నాడు? సాతాను, అపవాది, మహా ఘట సర్పం. ఎవరిచ్చినారు? మనమే ఇచ్చినాం. నిజం చెప్పాలి, మీరు చెప్పండి. ఇప్పుడు అసలు ఎవరు ఇచ్చారండి ఆయనకు అధికారం? మనమా? నిజం చెప్పండి. ఇప్పుడైనా నిజం, పండగ పడడం నిజం చెప్పండి. ఎవరు ఇచ్చింది? మీరే. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం. ఆదికాండం అనేది లైట్ వెలిగింది కదా, లేకపోతే అందరి మీద దోషేస్తారు మీరు, నాకు తెలుసు కదా. ఆదికాండము 3వ అధ్యాయము 1వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పము యుక్తిగలదైండును. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని. ఏం ప్రశ్న వేసింది! మగవాళ్ళు ఉన్నప్పుడు ఎవరు రారు కదా, పురుషులు ఉంటే పాపం వాళ్ళు ఆచితూచి మాట్లాడతారనేది. పురుషులు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరు రారు. ఎవరు ఉన్నప్పుడు వస్తారు? ఆడవాళ్ళు ఉన్నప్పుడే వస్తారు. వచ్చి ఏం చేస్తారు? అక్క, ఇది నిజమేనా? అది నేను వినింది నిజమేనా? ఎవరన్నారు ఆ మాట? ఘట సర్పము, సాతాను, అపవాది సర్వలోకమును ఏం చేసిందంట? మోసం చేస్తుంది. ఆ మోసం చేసిన వారిలో మొట్టమొదటి స్త్రీ ఎవరు? అవే. ఎవరు మోసపోయింది? అందుకని పౌలు ఒక చోట అంటాడు, ఆదాము మోసపోలేదు కానీ ఎవరు మోసపోయారంట? అవ్వ, స్త్రీ మోసపోయింది. ఆదాము మోసపోలేదు అంటాడు పౌలు. స్త్రీ మోసపోయింది. ఏమనింది? అవ్వా, ఇది నిజమా అంటేనే డౌట్ వచ్చింది. నువ్వేం చెప్తావు చెప్పనింది. దేవుడు నీకు అక్కడ చెప్పాడు కదా, అంతా ఉత్తదే. నువ్వు ఈ పండు తీసుకొని తిను, తల ఆడిపోతావు. ఇప్పుడు నువ్వు ఎట్టుండవు నీకు తెలుదు. నువ్వు ఫెయిర్ అండ్ లవ్లీ రాసుకో, నల్లగా నీ ముఖం తెల్లగా అయిపోద్ది. యాడ్ చూపిస్తారు, ఏం చేస్తారు మన వాళ్ళు? ఏమండి, టీవీలో యాడ్ వస్తుంది ఏమని? ఫెయిర్ అండ్ లవ్లీ వాడండి, మీ నలుపున్న తెలుపు చేసుకోండి. ఏం చేస్తారు? అంగట్లే పోయి ఏం కొంటాం?
ఫెయిర్ అండ్ లవ్లీ ఇప్పుడు ఏమొచ్చాను నాకు తెలియదు, ఏమేమి క్రీములు నాకు, నేను ఏ క్రీమ్ పౌడర్ కూడా కొట్టుకోను కాబట్టి నాకు తెలీదు. మామూలుగా వాడతాను, చాలా రకాల వాటిని వాడుతూ ఉంటుంది పాప, ఆన్లైన్లో తెప్పించుకొని. మీరు కూడా వాడతారులేండి, నాకు తెలుసు. ఏం చేస్తారు, అనేకుల యాడ్ చూసేసి సర్ఫ్ ఎక్సెల్ నల్లగా ఉన్న బట్టల్ని తెలుపు చేస్తుంది, మెరుపు వచ్చేది అనమాట. ఏం కొంటాం, ఏం చేస్తాం, టైడ్ ఒక్కటి చాలని టీవీలో చూపిస్తాడు, ఏం చేస్తాం, టైడ్ తెచ్చుకుంటాం. ఇదేందో యాడ్ బాగుందంట, కొత్తది వచ్చిందని. ఏం చేసింది సర్పం వచ్చి, ఇది నిజమా, ఒక యాడ్ ఇచ్చేసింది ఎవరు కాడ, అబద్ధం, నమ్మేసిందండి. ఏం చేసిందంట చూడండి, 3వ అధ్యాయం 13వ వచనంలో. సమయం లేదు కాబట్టి నేను ఎక్కువ వివరించడం లేదు. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడుగగా, స్త్రీ, సర్పము నన్ను మోసపుచ్చినందున తింటిన నేను. చాలు. ఏం చేసిందంట సర్పము ఏం చేసిందంట, అవ్వను మోసం చేసింది. ప్రకటన గ్రంథంలో మనం ఏం చేసుకున్నాం, సమయం లేదు కాబట్టి నేను క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను, సమయం లేదు కాబట్టి. ప్రకటన గ్రంథంలో మనం ఏం చదువుకున్నాం, సర్వలోకమును మోసపుచ్చు అపవాది సాతాను, మహాఘట సర్పం. ఎవరిని ఫస్ట్ టార్గెట్ చేసింది, దేవుడు ఎవరినైతే ఈ లోకంలో కలుగజేసుకున్నారో, ఎవరినైతే తన రూపంలో కలుగజేసుకొని ప్రతి చల్లని పూట వాళ్ళతో సహవాసం చేసి, అక్కడ చీరలలో ఎవరైనా నిద్రపోతారు లేపండి, రాత్రి ఏమైనా మీటింగ్ పోయిశారన్నమాట. ఎవరైతే ఆ చల్లని పూట దేవుడితో సహవాసం చేస్తున్నారో, దేవుడితో సహవాసం చేస్తుంటే బట్టలు అవసరంలే, ఏ ఫెయిర్ అండ్ లవ్లీ అవసరంలే, మహిమా దేహాలు, పాపము లేని దేహాలు, మరణము లేని దేహాలతో వారుంటే ఆ సర్పము ఓర్చుకోలేక, నాకు లేని మహిమ వీళ్ళకొచ్చిందే, నాకు లేని ఆ పరలోకం వీళ్ళకు దక్కుతుంది అని అది కుయుక్తితో, మోసముతో, పగతో, అసూయతో ఏం చేసింది, అవ్వకాడికి వచ్చి, ఇది నిజమా, తినొద్దన్నాడా, నీకు తెలియదు పిచ్చిదానా, ఎందుకు తినొద్దన్నాడు నీకు తెలియదు, నాకు తెలుసు, చెప్తాను కథ అని చెప్పింది. అవ్వ పడిపోయింది, తినింది. దేవుడు వచ్చినాడు, అడిగినాడు, అవ్వ ఏం చేసినావు, అయ్యా నా తప్పు కాదు, ఇదో నువ్వు సృష్టించినవే సర్పము, అది వచ్చి నన్ను మోసము చేసింది. ఏమి చెప్పింది అవ్వ కథ, ఎవరికి, అది మోసము చేస్తుంది. ఎవరు, ఆమెనే కదండి, సేవకుల్ని మోసం చేస్తుంది, సంఘ పెద్దల్ని మోసం చేస్తుంది, మందిరానికి వచ్చి ముఖ్యంగా లోకంలో ఉన్న వారి దగ్గర ఊరి దగ్గరికి పోతుంది. ఎందుకు, వాళ్ళంతా వాళ్ళ పార్టీనే. అది ఎవరి పార్టీ, లోకమంతా ఎవరి పార్టీ, ఏం చెప్పరేమండి, లోకమంతా ఎవరి పార్టీ, ఆయన పార్టీనే, ఆ లోకాధికారి పార్టీలో ఎవరైతే లేరో వాళ్ళ దగ్గరికి వస్తుంది, నా పార్టీలో జరరాదా అని. ఎక్కడుంటుంది, ఆ బయట ఉంటుంది. విను వాడు ఏందో అరుస్తాడు, గట్టిగా అరుస్తాడు, పొద్దున్న తినొచ్చి బాగా ఇను అంటది, బయటికి పోతానే పట్టుకుంటుంది. అందుకని ఏం చేస్తుందంట అపవాది, హృదయములో విత్తిన విత్తనాలను ఏం చేసుకోబోద్దంట, ఉండనీది. అది దాని పనే. అది ఎవరి కాడికి వస్తుంది, విశ్వాసుల కాడికి వస్తుంది, సేవకుల్ని మోసపుచ్చుతుంది, దేవుని బిడ్డల్ని మోసం చేస్తుంది, పెద్దలను మోసం చేస్తుంది, సంఘాలను మోసం చేస్తుంది. చూద్దామా కొన్ని మాటలు. ఎందుకు వచ్చినాడు ఆయన లోకరక్షకుడిగా, దినవృత్తాంతముల కొన్ని మాటలు నేను త్వరగా చూసి ముగిచ్చేస్తాను, సమయం లేదు కాబట్టి. చాలా విషయాలు ఉన్నప్పటికీ తక్కువగానే చెప్తాను. దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనం, 21 మొదటి వచనం. తర్వాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలును లెక్కించుటకు దావీదును ఎవరిని పట్టుకునిందండి, ఇది ఏమండి, ఎవరిని పట్టుకుంటుంది, దావీదు మహాభక్తుడండి. చిన్ననాటి నుండే, బాల్యము నుండే దేవుడంటే మహాపిచ్చి. గొర్రెలు కాసుకుంటున్నా, సింహమే వచ్చినా, ఎలుగుబంటే వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడని డేర్ అండ్ డాష్గా పోయి వాటితో ఫైట్ చేసేవాడు ఎవరు, దావీదు. పాట పాడందే దేవుడి గురించి ఉండలేడు. అడవైనా, కొండలైనా, కోనలైనా, అంతఃపురమైనా, ఏదైనా సరే, ఎక్కడున్నా సరే నా దేవుడు 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 అని పరితపించే ఆ దావీదు దగ్గరికి ఎవరు పోయినారంట, ఎవరిని వదలదండి, అది అవ్వను వదల్లా.
సృష్టిలో మొదటి సృష్టి అంటే రెండవ సృష్టి అనుకుందాంలేండి. సృష్టిలో మొదటి స్త్రీ అనుకుందాం, లేకపోతే మొదటి స్త్రీ వదల్లా మోసం చేసింది. దావీదు మహాభక్తుడు ఏం చేసింది? దేవునికి విరోధముగా దావీదును ఏం చేసిందంట? ప్రేరేపించిందంట. ఏం చేస్తుంది? మనుష్యులను మోసం చేస్తుంది. ఏం చేస్తుంది? మనుష్యులను మోసం చేస్తుంది. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. లూకా రాసిన సువార్త 22వ అధ్యాయము 3వ వచనం. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు అనబడిన యూదాలో సాతాను. ఎవరండి వీళ్ళు? అవ్వెవరండి? ఏమండి అవ్వ ఏ డ్రెస్ వేసుకుందో తెలుసా? మహిమా వస్త్రాలు, బట్టలు లేవండి. మహిమ పాపం ఉందా? లేదండి. ఎవరితో సహవాసం? దేవునితో సహవాసం. ఎవరికి అడిగిపోయింది? ఎవరిని మోసం చేసింది? దావీదు ఎవరండి? మహాభక్తుడండి. ఏం చేసింది? ప్రేరేపించింది. ఎవరికి అడిగిపోయింది ఇప్పుడు? యూదా ఎవరు? అపోస్తులలో ఒకడు. ఎవరితో ఉన్నాడు? 24 hours ఆన్ డ్యూటీ. ఎవరితో? అపోస్తులు అంటే లేని పవర్స్ వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎవరికి ఉండవు? అపోస్తులకున్న పవర్స్ ఎవరికి ఉండవు. చచ్చిపోయిన వాళ్ళని లేపుతారు, కుష్ఠరోగులను శుద్ధి చేస్తారు, కుంటి వాళ్ళకు కాళ్ళు ఇవ్వగలరు, గుడ్డి వాళ్ళకు చూపునివ్వగలరు. వాళ్ళ పవర్స్ వేరే. అటువంటి అపోస్తులలో ఒక అపోస్తులుడు ఎవరు? సాక్షాత్తు నిత్యము దేవునితో ఉన్నవాడు ఎవరు? యూదా. ఆ యూదా ఇస్కరియోతులో ఎవరు ప్రవేశించారంట? నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు రక్షకుడుగా, లోక రక్షకుడుగా ఎందుకు అవతరించాల్సి వచ్చిందంటే, ఆది మహాఘట సర్పం మొదటి నుంచి ఎవరిని కూడా వదల్లా. ఒక్కొక్కరిని ఒక్కొక్క బలహీనతలో అది చిక్కించుకుంటుంది. కొంతమంది స్త్రీలోలు అయిపోతారు, స్త్రీ బలహీనత. కొంతమంది డబ్బు బలహీనత, కొంతమంది అధికార బలహీనత, కొంతమందికి గర్వం అనే బలహీనత. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా ఏం చేస్తుంది? తన చేతిలోకి తిప్పుకొని ఆడిస్తూ ఉంటుంది. ఎవరిని? దేవుని బిడ్డలను. అది సర్వలోకమును ఏం చేస్తుందంట? మోసం చేస్తుంది. ఏం చేస్తుంది? అది మోసం చేస్తుంది. చూడండి, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయము 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి. ఏం చూపిస్తుంది మనుషులకి? దేవుని చూపించదు. అది అయ్యా దేవుడు ఇలా ఉంటాడు, ఆయనను చూడు, అది ఆయన పోలికలో నువ్వు నడుచుకో అని చెప్పదు. అది ఏం చూపిస్తుంది? సైతాను, అపవాది, మహాఘట సర్పం మోసం చేస్తుంది ప్రజలందరినీ. ఏమి చూపించి మోసం చేస్తా అంట? బిడ్డ, ఈరోజు క్రిస్టమస్ అంటే ఏదో తెలుసా? నీకు తెలియకుండా చేస్తుంది. ఏందో తెలుసా క్రిస్టమస్ అంటే? ఇది నిజమా అని నామకార్థ క్రైస్తవులను ఒక ముసుగులో, ఒక మబ్బులో, ఒక మతములో అది ముసుగేసి కప్పేసి ఏం చేస్తుంది? పండగ అంటే ఏందనుకున్నావు? ఎప్పుడు ఆ చర్చికి పోయి హల్లెలూయా అని అరుచుకొని ఇంటికి వచ్చి తిని పండుకోవడమా? వర్రివాడా, పిచ్చోడా, అది కాదురా పండగ అంటే అని ఏం చెప్తుంది మనుషుల చెవులో? రాత్రి చర్చికి పో, పగలు తిను, తాగు, మళ్ళీ ఏం చేయాలా? ఏమని రాదా మీకు వాక్యం? ఆట. ఏంటి? ఆట. ఇశ్రాయేలు ప్రజలు మోషే నాయకత్వంలో పోతూ కూడా వాళ్ళు ఏం చేశారంట? తినుటకును త్రాగుటకును కూర్చుండి దేనికి లేచారంట? సాతాను క్రైస్తవ సంఘాలను, క్రైస్తవ బిడ్డల్ని దాని చేతిలోకి తీసుకుంటుంది. ఇచ్చింది ఎవరు అధికారం? నువ్వే.
దానికి అధికారం ఇచ్చింది ఎవరు తెలుసా? నువ్వే. ఒకవేళ నేను చెప్పే మాటలు మీ మనసులకు కఠినంగా ఉండొచ్చు, ఇది సత్యం, ఇది వాస్తవం. డీజే సాంగ్స్, ఏం సాంగ్స్? ఆ మ్యూజిక్ అంటే నాకు కూడా డ్యాన్స్ అనిపిస్తుంది, నేను కూడా డ్యాన్స్ వేయాలని ఎగరాలనిపిస్తుంది నాకు కూడా. నిజం, అంత ఇంపుగా ఉంటుంది ఆ మ్యూజిక్. డీజే సాంగ్స్ దేనికండి? సాతాన్ చెప్తుంది, పిచ్చోడా ఏంద్రా పండగ అంటే గెంతురా అంటుంది, కోలాటం అంటుంది, ఏది ఇంకా చాలా చాలా ఉన్నాయంట, చాలా రకాలు ఉన్నాయి, నాకు తెలియదు అవన్నీ ఏందో, నాకు నిజంగానే తెలియదు. ఇది పండగ అంటే అంటుంది. ఏం చేస్తుందంటే దాని మాయలో చిక్కించుకుంటుంది. యేసుప్రభునే సాక్షాత్తు యేసుప్రభు దగ్గరికి పోయి ఏం చూపించిందంట? ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను చూపించి నాకు సాగిలపడనింది. ఎవరు? యేసుప్రభు దగ్గరికి పోయింది. నిన్ను వదిలిపెడుతుందా? నిన్ను వదిలిపెడుతుందా? యేసుప్రభునే వదిలిపెట్టిన సాతాను నిన్ను వదిలిపెడతాదా? నన్ను వదిలిపెడతాదా? చెప్పురా సేవకుడా, చెప్పు, బాగా చెప్పు, రా ఇంటికి రా. నిన్ను ఎక్కడ నీ బలహీనత ఏందో, నిన్ను ఎక్కడ కొట్టాలో అక్కడ కొడతారా, నీ అక్కడ పడిపోతావు. నిన్ను ఎవరిని వదలదండి? క్రీస్తును వదలని సాతాను ఎక్కడికి పోయిందండి? దేవుణ్ణి శోధించడానికి అపవాది దేవుణ్ణి శోధించడానికి ఎక్కడికి పోయింది? అరణ్యమా? కొండ మీదిగా? పరలోకానికి పోయిందండి. యోబు గ్రంథంలో ఎక్కడికి పోయింది? అది భూలోకంలోనే కాదు, ఎక్కడికి పోతుంది? సాక్షాత్తు దేవుడు సింహాసనాసీయుడైన పరలోకంలోనికి కూడా పోయి ఆ దేవుణ్ణి కూడా ఏం చేస్తుందంట? తన భక్తుల్ని పాడు చేయటానికి సాక్షాత్తు దేవుణ్ణి ప్రేరేపించే సాతాను నిన్ను ప్రేరేపించదా? నిన్ను ప్రేరేపించదా? ఈ లోకమును మోసపుచ్చు అపవాది సాతాను, మహాఘట సర్పం. ఈ పండుగ సందర్భంలో నిజంగా మీ హృదయాలపైన చేసుకొని మీరు ఒకసారి పరీక్ష చేసుకోండి. దేవుని మందిరానికి పోతున్న మనల్ని ఆ సాతాను ఏ వలలో చిక్కించుకుందో, ఎలా మనల్ని ఆడిస్తుందో, మనం ఎక్కడ పడిపోతున్నామో, ఎక్కడ దానికి చోటిస్తున్నామో ఒకసారి ఆలోచించండి. అవ్వను వదిలిపెట్ల, దావీదును వదిలిపెట్ల, యూదాను వదిలిపెట్ల, సాక్షాత్తు యేసుప్రభును వదిలిపెట్టలేదు. అది యేసుప్రభును వదిలిపెట్టలేదు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక, కొన్ని సంగతులు నేను త్వర చూసి ముగిచ్చేస్తాను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుడునట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము పొందినవాడై. ఇప్పుడు చెప్పండి, ఈ వాక్యం మీకు ఏమర్థమైందండి? అపవాది సాతాను మహాఘట సర్పం సంఘములో ఉన్న వారిని పట్టుకుంటుందా? సంఘం వెలుపటి వారిని పట్టుకుంటుందా? ఎవరిని? పోతున్నావా ఆరాధనకి, పో రా, నీ కథ చెప్తా అంటది. ఎవరు? వింటున్నావా వాక్యం? విను, నేను ఎత్తుకొని పోతాలే అంటది. ఏది? అపవాది. ఏం చేస్తుందంట? వాక్యం వినేటట్లు చేస్తుంది, భక్తిగా ఉండేటట్లు నటింపజేస్తుంది, పాటలు పాడేటట్లు చేస్తుంది, కానుకిచ్చేటట్లు చేస్తుంది. లాస్ట్కి ఏం చేస్తుంది? వెలుపటి వారి ఎడల నీ సాక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. నిన్ను బట్టి దేవునికి అవమానం వచ్చేటట్లుగా అది చేస్తుంది. ఏమన్నాడు దేవుడు దావీదుతో? ఏమన్నాడండి? బత్షెబా విషయంలో పాపం చేసినప్పుడు దావీదుతో దేవుడు అన్న మాట ఏంది? ఏమన్నాడు? నా నామమును ప్రజల ఎదుట అవమానపరచుటకు నీవు చోటిచ్చినావు దావీదు అంటాడు. ఎవరు? దేవుడు. ఏం చేస్తుందంటేది సంఘములో ఉన్నవాడిని పట్టుకుంటుందంట. అందుకని ఏమన్నాడు అక్కడ? అందుకని ఏమన్నాడు? మరియు అతడు నిందపాలై అపవాది ఊరిలో పడిపోకుండానట్లు సంఘమునకు వెలుపటి వారి చేత మంచి సాక్ష్యము. ఇప్పుడు ఏం చేస్తుంది? సంఘంలోకి సాతాను వచ్చేసింది. నేను ఒక సన్నివేశం చెప్పకూడదు కానీ క్షమించాలి, ఆయన చెప్తున్నాను. ఒక మహాప్రాంతానికి, ఒక ఉన్నతమైన ప్రాంతాన్ని నేను పోతూ వచ్చిన, ఆ పేరు ఊరు అని నేను చెప్పను. అక్కడికి అనేక మంది దైవ సేవకులు వచ్చినారు ఆ ప్రాంతానికి. వస్తే
బ్యాగులు వేసుకున్నారు, అంత తెల్ల చొక్కాలు వేసుకున్నారు. ఈ పక్క ఒక దైవ సేవకుల గుంపు, ఈ పక్క ఒక దైవ సేవకుల గుంపు. ఈ దైవ సేవకుల గుంపు పవిత్రమైన స్థలంలోకి పోలేదు కానీ, దైవ సేవకులు దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోలేదు కానీ, అక్కడికి పోయిన పాదాల చప్పుడు ఎవరిదంటే పోలీస్. ఎవరిది? పోలీస్. ఎవరు పోవాలా? ఏమండి, పరిశుద్ధ స్థలములోనికి ఎవరు పోవాలా? పరిశుద్ధులు పోవాలా. కానీ ఎవరు పోయినారు? పోలీస్. ఎవరిని పంపిలా? పరిశుద్ధులైన దైవ సేవకుల్ని బయట పెట్టి గేటేశారు, బీగం వేశారు. మనం కొట్టుకుంటూ అంటే అదేం చేస్తుంది? బొబ్బ భలే 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 అని కొట్టుకొని అనేది అది సంతోషపడతా అంటది. దేవుడు దుఃఖపడతా అంటాడు. సంగమునకు వెలుపటి వారి ఎడల చూడు 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 క్రైస్తవులంట. చూడు 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 ఎందుకు వచ్చినాడు యేసు ప్రభు లోకానికి రక్షకుడుగా? ఎందుకు వచ్చినాడు దేవుడి లోకానికి రక్షకుడుగా? లోక రక్షకుడు ఎందుకు అయినాడు ఆయన? లోకాన్ని ఏం చేస్తున్నాడు సాతాను? తనకిష్టము వచ్చినట్లు చేస్తుందట. నేను 2 మాటలు చూసి నేను ముగిచ్చేస్తాను. చూడండి, యెషయా గ్రంథం. చాలా సంగతులు ఉన్నాయి కానీ సమయాన్ని బట్టి నేను వర్తమానం కుదిస్తున్నాను. యెషయా గ్రంథము 22వ అధ్యాయం 13వ వచనం. యెషయా గ్రంథం 22వ అధ్యాయం. రేపు చనిపోదుము గనుక తిందుము తాగుదము అని చెప్పి ఎడ్లను వధించుచు గొర్రెలను కోయిచు మాంసము తినుచు ద్రాక్షారసము త్రాగుచు మీరు సంతోషించి ఎప్పుడు ఎలాంటి వారంట? 12వ వచనం నేను చదువుతాను. ఆ దినమున ఏడ్చుటకును అంగలార్చుటకును తలబోడు చేసుకున్నటకును గోనెపట్ట కట్టుకున్నటకును సైన్యములకు అధిపతికి ప్రభువుకు యెహోవా మిమ్మును పిలవగా. దేవుడు ప్రజలను పిలుస్తుంటే, అయ్యా మీ పాపముల విషయమై మీరు అంగలార్చండి, మీరు ఏడవండి, మీరు నా దగ్గరికి రండి అని ప్రభువు పిలుస్తుంటే ప్రజలు ఏం చేస్తున్నారంట? మేము ఫుల్ బిజీ. యెహోవా, ఓ దేవుడా, ఓ ప్రభువా, ఓ యేసు, మేము ఫుల్ బిజీ. ఎందుకో ఈరోజు పండుగ. ఏం పండుగ? కిస్మిస్ పండుగ. మేము ఫుల్ బిజీ. ఏమంటున్నారంట? బిజీ. రేపు మంది కాదు గనుక ఏం చేయాలంట? రేపు చనిపోదాము గనుక ఏం చేయాలా? తిను, నెక్స్ట్ త్రాగు, తర్వాత ఎడ్లను వధించు, తర్వాత కొయ్యి గొర్రెలను తిను, మాంసం తాగు, ద్రాక్ష రసం, సంతోషపడు. దేవుడు మానవులను పిలుస్తుంటే మానవుడు దేవుడికి ఇస్తున్న వాక్కు ఇది. ఏం చేయాలండి ఆ దేవుడి లోకాన్ని చూసి? మనమైతే ఏం చేస్తాం చెప్పండి? నిజం చెప్పండి. నీ బిడ్డను నువ్వు ఇంటికి పిలిస్తే, రే నీకోసం మాంసం వడినాను రా, అలసందలు వడలు చేశాను రా, నాటుకోడి పులుసు చేశాను రా, తిరగమాత అన్నం చేసినాను రా, ఒరే రకరకాల పదార్థాలు చేశారా, రారా రారా తిందురా అంటే, నేను రానుపో, నువ్వు ఎవరో తెలుదుపో అంటే ఏం చేస్తుందండి తల్లి? అవన్నీ నెత్తికి నేను పోసుకొని నా కొడుకు రాలేదు తల్లి అని ఏడుస్తుంది. దేవుణ్ణి ఏడిపిస్తుంది లోకం. దేవుడు పిలుస్తుంటే మేము తినాలంటుంది లోకం. దేవుడు పిలుస్తుందంటే మేము తాగాలంటుంది లోకం. దేవుడు పిలుస్తుంటే మేము సంతోషించాలంటుంది లోకం. ఆ లోకాన్ని అలా తిప్పుతున్నది ఎవరు? బొంగరము వలె అలా వేసి తిప్పేది ఎవరు? ఈ లోకమును మోసపుచ్చు అపవాది. ఎవరు? ఏరండి జనాలు ఏం చేసుకుంటున్నారు? ఏం చేస్తున్నారు? పండుగ. ఏంది పండుగ? అది మభ్యపెట్టేస్తుంది. ఒక మాట చూపిస్తాను చూడండి. అదే యెషయా గ్రంథం 14వ అధ్యాయం. అది చూసి నేను ముగిచ్చేస్తాను. యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతాను. యెషయా గ్రంథం 14, 16, 17 వచనం కలిసి నేను చదువుతాను. నిన్ను చూచువారు నిన్ను నిదానించు చూచుచు ఇట్లు తలపోయిదురు, భూమిని కంపింపజేసి రాజ్యమును వణికించువాడు ఇతడేనా? లోకమును అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? ఎవరు? ఎక్కడికి పోనీయలేదంట?
ఏం చేస్తున్నాడంట? లోకమును అడవిగా చేసి, పట్టణమును పాడు చేసి, వారి లోకం విడిచిపెట్టిన తర్వాత ఆ పరలోకములో ఉన్న తండ్రి దగ్గరికి వారిని పోనివ్వకుండా చేస్తున్నవాడు ఇతడేనా? ఎవరు వాడు? ఈ లోకమును మోసపుచ్చు అపవాది, సాతాను, మహాఘట సర్పం. ఎరుగుదువా? సాతాను అన్నాడు, మేము సాతాను తంత్రములు ఎరుగని వారము కాం. దేవుని సంఘానికి వస్తున్న దేవుని బిడ్డ, ఎందుకైనా లోకరక్షకుడు అయినాడంటే, ఎందుకైనా లోకరక్షకుడుగా వచ్చాడంటే, పాపములో సాతాను అధికారం కింద ఉన్న తన ప్రజలను రక్షించుకోవడానికి. ఒక నేను పడిపోతుంటే దావీదు పడిపోయినాడు. ఏం చేశాడు దావీదు దగ్గరికి? దేవుడు ప్రవక్తను పంపించినాడు. అవ్వ పడిపోయింది. ఏం చేసినాడు దేవుడు? వధించినాడు కదా, వధించినాడు. కప్పు, చర్మము, వస్త్రాలని. తన బిడ్డలు లోకములో వాని మాయలో, వాని ఉరిలో, వాని వలలో చిక్కుకొని గిజగిజ కొట్టుకులాడుతుంటే సేవకుల్ని, సంఘాన్ని, ప్రవక్తలను, సువార్థికులను అనేకులనిచ్చి ఆ దేవుడు తన ప్రజలను ఏం చేస్తున్నాడు? రక్షించుకుంటున్నాడు. ఏం చేస్తున్నాడు? రక్షించుకుంటున్నాడు. అందుకొచ్చాడు దేవుడి లోకానికి. చూడండి, ఒక మాట నేను చూపిస్తాను. యూదా పత్రిక ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? ఒకటేనా? 24, 25 నేను చదువుతాను. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. ఆ దేవుడు రక్షకుడే. అక్కడ ఏం పదం వాడాడు? శక్తిగల మన రక్షకుడు. ఏం చేస్తున్నాడంట? మిమ్మల్ని నిర్దోషులుగా, నిరపరాధులుగా ఆ సాతాను ఊరిలో నుండి తప్పించి, ఎక్కడైనా పడిపోతుంటే వాక్యం ద్వారా హెచ్చరించి, మిమ్మల్ని దేవుని సన్నిధిలో నిలవబెట్టడానికి వచ్చిన లోకరక్షకుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు. అందుకే ఇంతకుముందు ఆరాధన అయిపోతున్న ఒక పాట పాడుకున్నాం. ఆ పాటలో లాస్ట్ చరణం చెప్తారా? పాడుకున్న ఉదయించి దివ్య రక్షకుడు అనే పాటలో లాస్ట్ చరణం ఏంటి? సాతాను శృంఖలములను తెంప ఉదయించే రక్షకుడు. దేనికంట? దేని తెంపడానికి వచ్చాడంట? సాతాను శృంఖలములను తెంపడానికి ఉదయించిన ఎవరైనా రక్షకుడు. అందుకని నేను చివరిగా ఒక మాట చూసి నేను అయిపోయింది వర్తమానం. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5:18. దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకుని గనుక దుష్టుడు వాని ముట్టడు. మనము దేవుని సంబంధమనయు లోకమంతయు దుష్టుని ఎందున్నదనియు ఎరుగుదుము. చదవండక. మనము సత్యవంతమైన వారిని ఎరుగవలెనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించున్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసు క్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. చాలక ఇక్కడ ఒక మాట ఇంతకుముందు చదివినాం కదా మాట. ఏంటది? అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు వచ్చాడు ఆయన? ప్రత్యక్షం అంటే అపవాది క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. ఎందుకు ప్రత్యక్షమైనాడు? ప్రత్యక్షం అంటే పుట్టినాడన్నా, ప్రత్యక్షమైనాడన్నా, వచ్చినాడన్నా, ఈ లోకానికి అరుదించినాడన్నా అన్ని పదాలు ఒకటే అండి. ఆయన పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. ఆయన పుట్టినవాడు కాదు, ఉన్నవాడే ప్రత్యక్షమైన దేవుడు. ఎందుకు ప్రత్యక్షమైనాడంట? అపవాది క్రియలను లయపరచుటకు. అందుకని ఆయనకు యోహాను భక్తుడు ఏం పేరు పెట్టాడు? లోక రక్షకుడు. కాబట్టి ఆ సాతాను యొక్క బంధకంలో విడిపింపబడి ఎవరినైతే రక్షకునిగా క్రీస్తుని అంగీకరించున్నారో
వారు చేసుకునే పండగ ఏం పండుగ? అసలైన క్రిస్టమస్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపలైన గొప్ప దేవ, మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ ఘనమైన నామమును బట్టి తండ్రి నేను స్తుతించి ఆరాధిస్తున్నాను. క్రిస్టమస్ పండుగ సందర్భంగా నాయన కొన్ని మాటలు సంఘానికి తెలియపరచుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రములు. అవును తండ్రి, అది సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదిగా, సర్పముగా, మహాఘట సర్పముగా తాను పిలువబడుతూ సృష్టిలో మొదటి సృష్టి అయినటువంటి స్త్రీ సైతం తండ్రి అది నాయన మోసము చేసి అనేకులు తండ్రి పాపము చేయుటకు కారణమవుతూ వచ్చింది. దావీదును వదలలేదు నాయన. సాక్షాత్తు క్రీస్తు వెంబడి ఉన్న యూదాను తాను వదిలిపెట్టలేదు. ప్రేమగల తండ్రి, గొప్ప దేవునైనా అదేవిధంగా క్రీస్తును సైతం అది శోధిస్తూ వచ్చింది నాయన. మేమంతటి వారం తండ్రి మమ్మల్ని కూడా శోధిస్తూ ఆ రకాల శోధనలో పడివేస్తున్నప్పుడు తండ్రి ఈ లోకంలో మమ్మల్ని రక్షించుటకు, మమ్మల్ని నిర్దోషులుగా నిరపరాధులుగా దేవుని ఎదుట నిలవబెట్టుటకు రక్షకుడిగా ఈ లోకానికి నువ్వు వచ్చినందుకై స్తుతిస్తున్నాను తండ్రి. అందు నిమిత్తమై కాపురులను, సంఘాన్ని, పెద్దలైన వారిని, విశ్వాసులను, సహవాసాన్ని, సువార్థికులను మాకు ఇస్తూ వచ్చిన నీ ప్రేమ కొరకై స్తోత్రములు. మమ్మల్ని భద్రపరిచిన దేవాన్ని స్తుతిస్తున్నాం. మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి తండ్రి ఆ పుట్టుక సందర్భముగా ధ్యానించిన లేఖన భాగాలు మా హృదయాల్లో నాటబడి నీకోసం ఫలించే వారంగా, నిజమైన క్రిస్టమస్ పండుగను మేము ఆచరించే వారంగా మేము ఉన్నట్టుకు మా సహాయం చేయమని యేసుప్రభువు వారి ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఒక ప్రకటన. రేపు రాత్రి 8 గంటలకు ఆఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. కాబట్టి రండి. మన గ్రామం కొరకు, మందిరానికి వస్తున్న దేవుని బిడ్డల కొరకు మనం ప్రార్థించే వారంగా ఉందాం. సాతాను క్రియలను లయపరిచే వారంగా ఉందాం. కాబట్టి మర్చిపోవద్దండి. రేపు రాత్రి 8 గంటలకు, శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆఫ్ నైట్ ప్రేయరు మనం కలిగి ఉంటాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు, లోకంలో చెదిరి ఉన్న సకల పరిశుద్ధులకు సదాకాలం తోడై ఉండునుగాక. ఆమేన్. దీక్షాతో నిన్ను దీక్షించుచు స్తుతించును. దీక్షాతో నిన్ను దీక్షించుచు స్తుతించును. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పించును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా, హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. ప్రైజ్ లార్డ్.